అందరికీ నమస్కారం. మీ వాయిస్ ఆఫ్ బొద్దాని. తాడేపల్లిగూడెం పురదేవత శ్రీ 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 బొలుసులమ్మ అమ్మవారి జాతర ఈ నెల 12వ తారీఖుని ప్రారంభమయ్యి 22వ తారీఖుతో ముగుస్తుంది. ఆ జాతర మీద మరి ఈ రోజు సబ్జెక్ట్ తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే జాతర సందర్భంగా తాడేపల్లిగూడెం ఒక రకమైన కళతో శోభతో వెలిగిపోతుంది. ప్రతి వారు మరి ఆ జాతర టైంలో ఈ తాడేపల్లిగూడెం పట్టణానికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని మీరు అమ్మవారి కృపకు పాత్రులవుతారనేసి కోరుకుంటూ ఈ జాతర సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ పరంగా మరి ప్రజాప్రతినిధులు రోడ్లు అయితే చాలా బాగా వేశారు. రోడ్లు, డివైడర్, రంగులు, జాతర కమిటీ సభ్యులు లైటింగ్ ఏర్పాటు చేసిన విధానం కూడా చాలా బాగుంది. నభూతో నభవిష్యత్ అన్నట్టుగా తాడేపల్లిగూడెం రూపురేఖలు ఈ జాతర మహోత్సవ సందర్భంగా మారిపోయింది. పట్టణంలోని వాతావరణం పట్టణం చూస్తుంటే ఆనందంతో పులకరించిపోయే సందర్భాలు ఉన్నాయి. జాతర కమిటీ సభ్యులు అమ్మవారి గుడికి మెయిన్ రోడ్డే కాకుండా ఈ తాడేపల్లిగూడెం చుట్టుపక్కల మరి 4 గేట్లు ఏర్పాటు చేశారు. అమ్మవారి గుడికి సమీపంలో మెయిన్ రోడ్డు మీద ఒక గేట్ ఏర్పాటు చేశారు. అమ్మవారి గుడికి వెళ్లే వీధులన్నీ లైటింగ్ తో దేదీప్యమానంగా వెలిగిపోవడం కూడా హర్షించదగ్గ విషయం. ఈ సందర్భంగా ప్రజాప్రతినిధుల వారికి, జాతర కమిటీ సభ్యులకి అందరికీ ఆ యొక్క ధన్యవాదాలు, కృతజ్ఞతలు మరియు అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ జాతర సందర్భంగా ప్రజాప్రతినిధులు చేయవలసిన పని ప్రజాప్రతినిధులు చేశారు. జాతర కమిటీ చేయవలసిన పని జాతర కమిటీ చేస్తున్నారు. ఆ జాతర 10 రోజులు పొద్దున్న హోమాలు, పూజలు, సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి. కాబట్టి పట్టణంలోనే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా ప్రజలందరూ వచ్చి అమ్మవారిని దర్శించుకొని యజ్ఞ యాగాదులు, పూజలు, అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు విజయవంతం చేయాలనేసి మరి కోరుకుంటున్నాను. ఈ సందర్భంగా కొన్ని సలహాలు నేను మీ అందరికీ ఇవ్వదలుచుకున్నాను. మీకు ఇష్టమైతే పాటించండి, లేకపోతే మరి లేదు. మరి నా యొక్క మనసులో ఉన్న భావాలని యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు పంచుకోవాలనేసి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఎన్ని ఏర్పాట్లు చేసినా నాలో కొన్ని భావాలు ఉన్నాయి కాబట్టి అవి చెప్తున్నాను. జాతర జరిగిన రోజులు నేను జాతర కమిటీకి కానీ ప్రజాప్రతినిధులకు కానీ ఒకటే విన్నపం చేసుకుంటున్నాను. జాతర జరిగినన్ని రోజులను సాయంత్రం 5-6 మధ్యన వాటర్ ట్యాంక్ లో పసుపు కలిపి, వాటర్ ట్యాంక్ నీళ్లలో పసుపు కలిపి వెనకాల రాడ్ ఉంటది, చిల్లులతో రాడ్ ఉంటది. ఆ రాడ్ ద్వారా సాయంత్రం 5-6 మధ్యన మెయిన్ రోడ్డు మరియు అమ్మవారి గుడికి వెళ్లే రోడ్లలో పసుపు నీళ్లు ప్రక్షాళన అయ్యేలాగా, పండితుల భాషలో చెప్పాలంటే సంప్రోక్షణ, ఏ రోజుకు ఆ రోజు 5-6 మధ్యన సంప్రోక్షణ చేసి మరి ఆ తరువాత మనం మందు కొట్టే ప్యాకింగ్ మిషన్ ద్వారా మరి సాంబ్రాణి, గుగ్గులు పొగ వచ్చేలాగా ఈ మెయిన్ రోడ్లలోని రోజుకో వార్డు చొప్పున, రోజుకు 1, 2, 3 వార్డుల చొప్పున సాంబ్రాణి పొగ ద్వారా ప్రతి పురవీధులన్నీ ఒక జాతర జరిగే శోభను ఈ పసుపు నీళ్లు, సాంబ్రాణి పొగ పురవీధులన్నింటిలోనే తీసుకొస్తుందనేసి ఈ సందర్భంగా ప్రజాప్రతినిధులకు కానీ జాతర కమిటీ సభ్యులకు కానీ తెలియజేస్తూ, ఈ జాతర కమిటీ ప్రజాప్రతినిధులు చేయవలసిన పనులన్నీ వాళ్ళ పనులు వాళ్ళు చేశారు. కాబట్టి వ్యాపారస్తులు కానీ తాడేపల్లిగూడెం పట్టణంలో ఉన్న ప్రజలు కానీ కొన్ని పనులు చేస్తే బాగుంటుందనేసి నా అభిప్రాయం. ఎందుకంటే లైటింగ్ మరి జాతర కమిటీ పెట్టినంత మేర పెట్టారు, ప్రజాప్రతినిధులు రోడ్లు అయ్యేసి శోభ తీసుకొచ్చారు. కాబట్టి వ్యాపారస్తులు కానీ ఇళ్లలో కానీ ఎవరి కొట్లకు వాళ్ళు లిమిట్ గా లైటింగ్ ఏర్పాటు చేసుకుంటా 10 రోజులు, అలాగే ఇళ్లకు కూడా లిమిట్ గా లైటింగ్ ఏర్పాటు చేసుకొని మరి ప్రతి కుటుంబంలోని ప్రతి కుటుంబం వారు జాతర 10 రోజులను ముగ్గులం సాంబ్రాణి ఓ 1/4 కేజీ తీసుకొని మరి పొద్దున్న సాయంత్రం వాళ్ళ ఇంట్లోని పసుపు నీళ్ళతో సంప్రోక్షణ చేసుకొని సాంబ్రాణి పొగ పొద్దున్న సాయంత్రం చేసుకుంటే మంచిదనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. అంతేకాకుండా జాతర మొదటి రోజు 12వ తారీఖు ఉదయాన్నే ప్రతి కొట్టుకు కానీ ప్రతి ఇంటికి కానీ మామిడాకులు కట్టుకుంటే చాలా మంచిదనేసి నా అభిప్రాయం. అలాగే 2 రోజులకు ఒకసారి మరి గుమ్మాలకే, ఇన్నర్ గుమ్మం, అవుటర్ గుమ్మం, ఈ 2 గుమ్మాలకే వేపాకులు కూడా కట్టుకుంటే ప్రతి 2 రోజులకు ఒకసారి వేపాకులు కట్టుకుంటే మంచిదనేసి నా అభిప్రాయం. జాతర గుడికాడే కాదు, పట్టణంలో రోడ్ల మీదే కాదు, ప్రతి ఇంట్లోని జాతర శోభ మరి వెల్లువిరియాలనేసి నా కోరిక. అంతేకాకుండా ఈ జాతర ద్వారా మనం అమ్మవారిని ఒకటే కోరుకోవాలి, ఏంటంటే మన కుటుంబ క్షేమం, మన తాడేపల్లిగూడెం అభివృద్ధి చెందాలనే ఒక కోరిక. అలాగే మన జిల్లా, అలాగే మన ఆంధ్రప్రదేశ్, అలాగే మన భారతదేశం, అలాగే ప్రపంచ శాంతిని కోరుకుంటూ మనం అమ్మవారికి పూజలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలోని ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, ఈ కల్తీలు గిల్తీలు ఇవన్నీను. ఇటువంటి అపశృతులు రాకుండా ప్రజలందరూ క్షేమంగా ఉండేలాగా, అలాగే ఇతర రాష్ట్రాల్లోని ప్రజలు కూడా క్షేమంగా ఉండేలాగా భారతదేశం మహోజ్వలంగా ఎలగాలనేసి, అలాగే ప్రపంచంలో చూస్తున్నాం ఈ రోజు
రోజు ఏ దేశానికి ఆ దేశం యుద్ధాలు జరుగుతున్నాయి. ఆ యుద్ధాలు కూడా మరి ముగిసి శాంతి మార్గం ద్వారా ప్రపంచ శాంతిని మరి మనం కోరుకుంటూ అమ్మవారిని కోరుకుందామనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ జాతర మన తాడేపల్లిగూడెం పట్టణానికి ఒకటే కాకుండా మన దేశం మన ప్రపంచ శాంతిని కోరుకునేలాగా ప్రతి ఒక్కరూ అమ్మవారికి పూజలు చేయాలనేసి కోరుకుంటూ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. వ్యాపారస్తులు కూడా ప్రతి ఒక్కరూ ఈ మహోత్సవంలో భాగస్వామ్యం కావాలనేసి కోరుకుంటూ, అలాగే వ్యాపారస్తులు ప్రభుత్వానికి ఇక్కడ పాలకులకు ప్లస్ మరి జాతర కమిటీకి మరి అన్ని రకాలుగా సహకారం అందించాలనేసి ఎవరికి వాళ్ళు శానిటేషన్ ఈ 10 రోజులు తమ బాధ్యతగా శానిటేషన్ పాటించాలనేసి కోరుకుంటున్నా. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఇట్లు మీ బొద్దాని శ్రీనివాస్.